అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరి కేసు మలుపులు తిరుగుతోంది. తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో 3 ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని ముంబై నటి కాదంబరి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గుర్ని ఉన్నారని దర్యాప్తు అధికారికి వివరించారామె. దాదాపు 4 గంటల పాటు కాదంబరి, ఆమె తల్లి స్టేట్మెంట్లను రికార్డు చేశారు అధికారులు. ఆ సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాదంబరి అరెస్టుకు ముందే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఒక బృందాన్ని ముంబైకి పంపినట్లు చెబుతున్నారు. ఆ బృందం కాదంబరి ఇంటి దగ్గర రెక్కి నిర్వహించింది. అంతా అనుకూలంగా ఉందని తేలాకే విద్యాసాగర్తో కేసు పెట్టించారు. వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వెళ్లారు. కాదంబరిని, ఆమె కుటుంబాన్ని ఇక్కడకు తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 15 మంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని నిన్న పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాక ప్రెస్ మీట్లో కాదంబరి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నిజాలు బయటకు రావాలన్న ఉద్దేశంతోనే విజయవాడకు వచ్చినట్లు చెప్పారు. I was kidnapped by the Andhra police. Hence, I was not available for the court dates. Hence, my devices, all of them, 10 devices were seized. How would I have given evidence in the Bombay case? So, I believe from correlation of things, this false case was done to conveniently shut the Bombay case. తనపై అక్రమ కేసును నమోదు చేశారని ఆరోపించారు కాదంబరి. వేధింపులకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించానన్నారామె. ఇక కుక్కల విద్యాసాగర్పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కాదంబరి స్పష్టం చేశారు. విద్యాసాగర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, కానీ అందుకు తాను వ్యతిరేకించానని చెప్పారు. దాంతో విద్యాసాగర్ తనపై అసూయతో కక్షగట్టాడని ఆమె ఆరోపించారు. If you see, he doesn't have a family. He doesn't have a wife. He has a wife that left him after 14 months of marriage. On his divorce papers, I've seen allegations of multiple affairs, of having a mistress that he names as his sister, of impregnating a young college woman right before marriage. ఈ మొత్తం వ్యవహారంలో పొలిటికల్ లీడర్లకు సంబంధం ఉందా అనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు కాదంబరి. ఇప్పటివరకు తాను చెప్పినవన్నీ నిజాలేనని కాదంబరి జత్వానీ స్పష్టం చేశారు. తనపై ఎక్కడా కేసులు లేవన్నారామె. తాను పలువురిని హనీ ట్రాప్ చేసినట్లు ప్రచారం చేయడం తగదని వేడుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.